యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో రామాయణం రచించిన కవయిత్రి ముల్ల మాంబ జయంతి సందర్భంగా పూలదండ వేసి ఘనంగా జయంతి ఉత్సవం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర కుమ్మర హక్కుల పోరాట వ్యవస్థాపక అధ్యక్షులు చిలువేరు అంజయ్య మాట్లాడుతూ ముల్లమాంబ రాసిన రామాయణం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రామాయణం రచించిన చేయడంతో ఆమె ఆదర్శంగా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కుమ్మరి సంఘం అధ్యక్షులు చిలుకూరు నరసింహ, మాజీ అధ్యక్షులు లారీ భిక్షం, జర్నలిస్టులు చిలువేరు అంజయ్య, నవ తెలంగాణ సిలువేరు వీరేశం, ప్రజాజ్యోతి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అక్బర్ అలీ, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ బంగారుదాల్లో భాగంగా పెట్టనిస్తావా అని చెప్పని అడిగిందంట. అయితే ఈ తల్లి గొప్ప మాట చెప్పింది. ఏ మాట అంటే, నేను నీకు అమ్మను గదురా అని చెప్పన్నదట. నేను నీకు అమ్మను గదురా అన్నదట. అంటే ఎంత గొప్ప కవిత అండి, ఎంత గొప్ప మాట. ఆడు చెప్పినటువంటి దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి, తను చెప్పినటువంటి దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. అంటే వ్యవస్థలో హీనంగా ఉన్నటువంటి ప్రతి మనిషిని ఈ రోజు కూడా అదే తరహాలో చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఉద్యమమే ఇగో ఇలాంటి మొల్లని గాని, ఇలాంటి నేతాజీల్ని గాని, ఇలాంటి వాళ్ళని వ్యవస్థ కోసం పనిచేసిన వాళ్ళని గాని పుట్టినరోజుగా జరుపుకోవాల్సిందిగా మరి ఈ పుట్టినరోజు జరుపుకున్నటువంటి సంఘానికి నా యొక్క మరొక సారి ధన్యవాదాలు తెలుపుతూనే వచ్చేటువంటి సంవత్సరం ఎంతకంటే ఘనంగా చేయాలని చెప్పని కోరుతూ ముగిస్తాం. ఓ పాట పాడండి సార్, ఓ పాట పాడండి. ఓకే ఓకే, మీ కోరిక మీద ఓకే. దొరికి రాదు తెనాలి రామకృష్ణుడు కవితలల్లిన మొల్లను చూసి వెన్నెల మురిసింది, పండు వెన్నెల మురిసింది. కవితలల్లిన మొల్లను చూసి వెన్నెల మురిసింది, పండు వెన్నెల మురిసింది. ముల్ల తల్లి ఆశయాలను సాధిస్తామంటుంది, కుమ్మరి సంఘం సాధిస్తామంటుంది. ముల్ల తల్లి ఆశయాలను సాధిస్తామంటుంది, కుమ్మరి సంఘం సాధిస్తామంటుంది. కవితలల్లిన మొల్లను చూసి వెన్నెల మురిసింది, పండు వెన్నెల మురిసింది. అతి సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి కవయిత్రి ముల్లమాంబ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఒక్క నిమిషం ఉండండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి కుమ్మరి సంఘం అధ్యక్షులు నరసింహ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. హలో, ఇక్కడ వచ్చిన మన నాయకులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, ఇక్కడ ఉన్న మన కుల పెద్దలకు అందరికి కానీ, మనం ఇక్కడ మొల్ల విగ్రహం జయంతి చేసుకుంటున్నాం. అందరు క్షేమంగా ఉండాలి. ఇప్పటి నుంచి కూడా మహిళలు కూడా ముందంజంలో వచ్చి భారీగా చేసుకుంటే బాగుంటుందని నేను మనవి చేస్తున్నా. ఇంత విజ్ఞప్తి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ టీచర్ చిలువేరు అరుణ గారిని మాట్లాడాల్సిందే విజ్ఞప్తి. గౌరవనీయులైన కుల పెద్దలందరికీ నా నమస్కారములు. ముల్లమాంబ కుమ్మరి కులంలో పుట్టడానికి ఎంతో గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అదే ఆశయాలతో కూడా ఈ రోజు నారాయణపురంలో అంగన్వాడీ టీచర్లు 2, ఆశాలు 2, అంగన్వాడీ ఒక ఆమె అంటే 5 మెంబర్స్ కూడా ఒక ఊరు కోసం మేము పని చేయగలుగుతున్నాం. అంటే ప్రజాసేవలో కూడా పాల్గొంటున్నాం. ఓన్లీ కష్టమే నమ్ముకొని బతికే మన కులంలో ఇంకా కూడా అడిగే పోతున్నాం, ముందుకు పోవట్లేదు. అందుకే రాజకీయంగా ఇంకా మనం అభివృద్ధి చెందలేదు. మనకున్న వాటితో మనం ఇంకా చాలా ముందుకు రాజకీయంగా ముందు అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా చాలా వరకు మనం అనుకున్న దానికి వస్తున్నాం, కానీ రాజకీయంగా అభివృద్ధి చెందుతలేము. అందుకే మన కులాన్ని ఎప్పుడు కూడా అడుగునే పడేసిపోతున్నారు. మనకంటే అగ్రకులాల వాళ్ళు మనకంటే సామాన్యంగా ఉండి కూడా ఒక్క వ్యక్తి పైకి పోతే 10 మంది నన్ను ప్రోత్సహిస్తున్నారు. కానీ మన దాంట్లో ఒక వ్యక్తి పైకి పోవాలంటే 10 మంది కిందికి గుంజుతున్నారు. అంటే మన కులంలో ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ఆర్థికంగా, ఎడ్యుకేషన్ అంటే విద్యాపరంగా కూడా ఇంకా డెవలప్ కావాలి. ఇంకా మన వాళ్ళు బాగా చదువుకోవాలి. చదువుకుంటేనే మనమంటే ఏందో కూడా జనాలకు తెలుస్తుంది. ఈ రోజు నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటున్నా.
నారాయణపురంలో కుమ్మరి వాళ్ళు అంటే గర్వంగా మేము కుమ్మరోళ్ళం అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఎందుకంటే మనము 1, 2 ఏ ఊర్లో చూసినా 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, 4 కుటుంబాలు, 5 కుటుంబాలే తప్ప. కుల సంఘం పెద్దలకి అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉండి విషయాలు చెప్తా. నాకంటే ముందు పెద్ద మనమందరం కుమ్మరోళ్ళం ఐక్యత ఒకటి ఉండాలి. రెండో విషయం ఏంటంటే పార్టీలన్నీ కూడా పక్క పెట్టాలి. ఎందుకంటే నాకు ఒకసారి కాబట్టి చెప్తున్నా, సరే నాకు జరిగింది, మళ్ళీ ఇంకొకరికి అట్లా జరగకుంటే పోతాయి. కులం అనేది చాలా వరకు మనం అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇలా పార్టీ ఏ పార్టీ అయినా సరే మనోడు సందర్భం వచ్చినప్పుడు పోటీ చేసినప్పుడు మనం అందరం సహకరించాలి. మనకు వ్యతిరేకం చేస్తే మనం ఇంకా ముందుకు పోం. ఈ రోజుల్లో మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం. ట్రాక్టర్ లేబర్ కానుంచి వెళ్ళి ఎన్నో వృత్తి లేక ఎన్నో విధాలుగా హోటల్స్ కానీ వేరే వేరే బిజినెస్ పెట్టుకుంటూ పైకి వస్తున్నాం. కాబట్టి మొల్లగారి గురించి మాట్లాడాలి సార్. మొల్లగారి గురించి మాట్లాడాలి. 2 ముచ్చట్లు మాట్లాడాలి. మొల్లగారు బడుగు బలహీన వర్గాల కుటుంబంలో పుట్టి కవిత్రిగా కావడం చాలా పెద్ద విశేషం. మొల్లగారు ఆనాడు ఇంత కవిత్రిగా పేరు పొందింది కంటే ఆనాడు ఏమి లేని స్థితిలో కూడా